పప్పులు, పల్లీలు అతి బలమైన, సామాన్యులు కూడా కొనుక్కోగలిగే రేట్స్లో లభించే ఒక చక్కటి ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ఆహారం. మహాత్మా గాంధీ గారు ఆ వేరుశెనగ పప్పుల విలువ తెలిసి ఇక లైఫ్లో వాటిని వదలకుండా రోజు 2 గుప్పిళ్ళ వేరుశెనగ పప్పుల్ని కరెక్ట్గా మానకుండా తిన్నారనమాట. అంటే మనందరికీ గుడ్లు బలం, మాంసం బలం అనే తెలుసు. కానీ ఈ పల్లీల్ని ఉడకబెట్టి తింటే మాంసం కంటే ఎంత ఎక్కువ బలం వస్తుంది, ఎంత సులభంగా తినొచ్చు. అందుకని ఉడకబెట్టిన పల్లీలు వెనుకుండే ఆరోగ్య లాభాలు, బలాల గురించి ఎవరు తింటే మంచిదో ఆ విషయాలన్నీ నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. 100 గ్రాములు వేరుశెనగ పప్పులు పల్లీల్ని తీసుకుంటే మనం డైరెక్ట్గా ఎండు వాటిని కిరాణా షాపులో తెచ్చుకుంటాం కదా, 567 క్యాలరీలు శక్తి లభిస్తుంది. అందులో 25 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. దగ్గర 40-45 గ్రాముల ఫ్యాట్ ఉంటుంది. ఈ పల్లీలు ఎండినప్పుడు మనం గ్రైండ్ చేస్తే ఆయిల్ వస్తుంది. వీటిని నానపెట్టాక గ్రైండ్ చేస్తే పాలు వస్తాయి. వేపిన తర్వాత గ్రైండ్ చేస్తే బటర్ వస్తుంది. ఇవన్నీ మీకు తెలుసు. బటర్ వెగటగా ఉంటుంది. వేపిన పల్లీలు కూడా వెగటే, కానీ రుచి బాగుంటాయి. కానీ పచ్చి పల్లీలు ఆయిల్గా ఉంటాయి. ఎండు పల్లీలు మార్కెట్లో దొరికినవి ఆయిల్గా ఉన్నప్పుడు మనం తినాలంటే వెగటు తినలేం. కాబట్టి అన్నిటికంటే సులభమైన మార్గం ఏమిటంటే ఈ పల్లీల్ని 8 గంటలు నానబెట్టేసి చక్కగా వాటిని ఉడికించండి. ఉడికించటం అంటే ఊరికి అన్ని నీళ్ళు వేసి మూత పెట్టేసేస్తే ఆ స్టీమ్కి నీళ్ళల్లో వేసి దేవటం కాదండి. కొంచెం అడుగు నీళ్ళు వేసి అట్లా ఉడికిస్తే ఒక 7 నిమిషాలు 10 నిమిషాల్లోనే పచ్చిపోతుంది. వేరుశెనగ పప్పులు ఉడకబెట్టాక మెత్తగా బాగుంటాయి. ఉడకబెట్టిన పల్లీలు కాయలు మీకు పొట్లం గట్టి అమ్ముతారు కదా రైల్లో, బస్సులు, అట్లా ఈ పప్పులు ఉంటాయి. ఈ ఉడకబెట్టిన పల్లీల్ని కనుక మీరు 100 గ్రాములు అంటే అన్ని గింజలు చక్కగా ఇవి తింటే 567 క్యాలరీలు బలం, 25 గ్రాముల ప్రోటీన్. అంటే మేక మాంసం కంటే ఎంత బలమో ఎగ్జాంపుల్ చెప్తా. అందరూ మేక బలం అంటారు కదా. 100 గ్రాముల మేకలో 21 గ్రామే ప్రోటీన్ ఉంటుంది. పల్లీల్లో 25 గ్రాముల ప్రోటీన్ ఉంది. 100 గ్రాముల మేక మాంసం 700 రూపాయలు కేజీ. కానీ పల్లీలు 100-120 రూపాయలు. మ్యాక్సిమం కొద్ది కాస్ట్లీ మంచి క్వాలిటీ అయితే 130, 140, 150 రూపాయల లోపే. కానీ ఇందులో బలం చూస్తే 100 గ్రాముల మేక మాంసం 118 క్యాలరీలు, 100 గ్రాముల పల్లీలు 567. ఈ ఉడకబెట్టిన పల్లీలు తినటం వల్ల ఎవరికి ఏమిటి లాభం అంటే, కొంతమందికి పచ్చి పల్లీలు కానీ మార్కెట్లో పొలాలు పీకిన పచ్చికాయలు వస్తాయి, అవైతే ఫ్రెష్, అది చాలా మంచిది, అలా తినండి, వాటిని ఉడకపెట్టక్కర్లా. ఎండిన పల్లీలని నానపెట్టినప్పుడు తినడానికి వెగటగా ఉంటే ఇట్లా ఉడకపెట్టుకు తినేసేయండి ఖర్జూరాలు నంచుకుంటూ. తప్పనిసరి అప్పుడు బెల్లం